వరుస విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరొక విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాదం సంభవించింది. కాకపోతే అక్కడ ఎవరికి ఏం కాలేదు. త్రుటిలో ఒక భారీ పెను విపత్తు అయితే తప్పినట్టుగా కనపడుతుంది. తాజాగా ఇది అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదం అక్కడ చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్లో మంటలు చెలరేగడంతో విమానాన్ని రన్వే పైన నిలిపివేశారు. అందులోని 173 మంది ప్రయాణికులు, చూడండి 173 మంది ప్రయాణికులు. ఒకవేళ ఈ ప్రమాదం కనుక భారీ ప్రమాదంగా మారితే ఎంత ప్రాణ నష్టం జరిగేదో ఊహించండి. సో వారందరూ కూడా ప్రస్తుతం సురక్షితంగా డీబోర్డ్ చేయించారు. ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎందుకంటే మొన్న 45 మంది మరణించినటువంటి ఘటన చూసాం. రష్యా విమానం చైనా సరిహద్దుల్లో కూలిపోయినటువంటి ఘటనలో ప్రయాణికులంతా కూడా చెల్లాచెదరైపోయి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అంతకుముందు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్ ఘటన తర్వాత అంతకుముందు కూడా జరిగాయి. కానీ అత్యధికంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనగా అహ్మదాబాద్ ఘటన నిలిస్తే ఆ తర్వాత వరుసగా ఏదో ఒక చోట రోజు విమానాలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూసా లేకుంటే ప్రమాదాలు జరగడమా, ప్రమాదానికి కారణం కావడమా, ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం.